ఏంటి? నిజంగా అమాయకుడివే, పూర్తిగా అమాయకుడివే. నేను ఇక్కడ కొన్నేళ్ల నుంచి పడుకుంటున్నాను. నాకు సరిపడే కన్య ఉంటే నేను ఖాతా తెరవాలని. నీకేమో కూర్చున్న చోటుకే పిల్లొస్తుంటే నువ్వు బిల్డప్ ఇస్తున్నావా? ఆ? బాబు, చాయ్ తీసుకెళ్ళి వ్యక్తికి తాగే అర్హత లేదు. తీసుకెళ్ళు. అరే ఏంటి, అంత మంచి అమ్మాయి అంత బాగుంటుంది, మరి తనతో నీకేంటి ప్రాబ్లం? ఇప్పుడు నేను కేవలం టీచింగ్ మీదే దృష్టి పెట్టాలి అంతే. ఒక మాట చెప్పనా? నువ్వు అమాయకుడివే, ముందే చెప్తున్నాను. ప్రతి అమ్మాయి కూడా సారాలా ఉండదు. ఇప్పుడు టైం వచ్చింది బాబు, నువ్వు కూడా మూవ్ ఆన్ అవ్వు. సోనియా మంచి అమ్మాయి, తనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు. ఎంతకాలం అని ఇలా భయపడతావు చెప్పు? గుడ్ మార్నింగ్. ఇవన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవన్నీ కూడా మ్యాచ్ చేయండి. అలాగే మేడం. గో బ్యాక్ టు పేజ్ నెంబర్ 27. Okay, పేజ్ madam. నెంబర్ 27. అలాగే. ఏదైనా ప్రాబ్లం ఉందా? ఇది ఓకే మేడం. ఇట్స్ సో ఈజీ. ఇలా చేయొచ్చు. ఈ పోర్షన్ రెండు ఒకేలా ఉన్నాయి. B2 ఆన్సర్స్ హియర్. అవును, మరి ఇంకా ఇది మేడం? ఇదిగో ఇక్కడ. ఇది కూడా చూస్తుంటే సేమ్ లానే ఉంది. చెప్పాను కదా, సేమ్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 2, దీని ఆన్సర్ కూడా ఇక్కడే ఉంది. సరే మేడం. చూడండి మ్యామ్, ఈ రెండు మార్చేయచ్చు. మీతో కొంచెం మాట్లాడాలి. అలాగే. మా ఇద్దరిది 5 ఏళ్ల బంధం. స్కూల్లో స్టార్ట్ అయింది, అది కాలేజ్ 3rd ఇయర్ దాకా సాగింది. నేను తనని ప్రాణంగా ప్రేమించాను, ప్రాణంగా. అది చిన్నప్పటి ప్రేమ ఉంటుందిగా, పూర్తిగా దృఢంగా. నాకు అనిపించేది మేము ఒకరి కోసం ఒకరు పుట్టామని, మేము పెళ్లి చేసుకుంటామని, మాకు పిల్లలు పుడతారని. వి విల్ గ్రో ఓల్డ్ టుగెదర్ అండ్ డై టుగెదర్. పర్ఫెక్ట్ లవ్ స్టోరీ, సోల్మేట్. ఆ తర్వాత షీ చీటెడ్ ఆన్ మీ. ఇక తర్వాత 1 సెకండ్లో ఒక్క చిటికలో మొత్తం ఫినిష్. ఆ సమయం పూర్తిగా నన్ను నాశనం చేసింది. అప్పుడు మెదడు పనిచేయడం మానేసింది. నేను ఒంటరి వాడిని అయిపోయాను. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళినా ఒంటరి వాడిని అయిపోయాను. అదేదో అంటారు కదా, అది విరక్తి. మొత్తం ప్రపంచం మీద నాకు విరక్తి కలిగింది. I have never felt so angry and so helpless in my life. And I don't want to go through it again. Never. ఐఎమ్ సారీ. ఐఎమ్ సో సారీ మీరు ఇదంతా అనుభవించాల్సి వచ్చినందుకు. నా విషయంలో అలా ఎప్పుడు జరగలేదు. సో మీకు ఎలా అనిపించుంటుందో నేను అర్థం చేసుకోగలనని మీకు చెప్పలేను. కానీ ఒకటి, నేను ఇది తప్పకుండా చెప్పగలను, నా కారణంగా మీకు మరోసారి అలా అనిపించదు. ఇక నా మాట నిజమో అబద్ధమో అది తెలుసుకోవడానికి మీరు నన్ను పరీక్షించాల్సి ఉంటుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తారా? కేవలం ఒక్క ఛాన్స్.
చూస్తారేమో అని భయపడాను, కానీ నీ కళ్ళు చాలా అందంగా. అయితే ఆ పిల్లలు విషయం ఏంటంటే వాళ్ళు అడ్మిషన్ నేను చూసుకుంటాను, అదంతా మన మీదే ఉంది, అదంతా తప్పకుండా అవుతుంది. బాయ్. సోనియా, మనం పెళ్లి చేసుకుందామా? నా ఉద్దేశం పెళ్లి చేసుకున్నామంటే ఇలా దొంగతనంగా కలవాల్సిన పర్లేదు. పిల్లలు చాలా మాట్లాడుకుంటున్నారు. ఆ, కానీ ఏంటి? నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా? మీరు టైం పాస్ చేస్తున్నారా? వాట్? మీరు ఇప్పుడు ఏదేదో మాట్లాడకండి. ఏది కనిపిస్తుందో అదే మాట్లాడుతున్నా. ఒకవేళ మీకు ఇదే కనిపిస్తుంటే మీరు కళ్ళజోడు పెట్టుకోవాల్సి ఉంటుంది. కళ్ళజోడు పెట్టుకుంటే ఏం కనిపిస్తుంది? ఏంటంటే నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నానని, అలాగే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని. కానీ కానీ ఏంటి? కానీ ఇప్పుడు నేను దీని గురించి ఇంట్లో మాట్లాడలేను. ఇప్పుడే మాట్లాడానంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఏం ప్రాబ్లం అవుతుంది? నాలో ఏమైనా ప్రాబ్లమా? మీకేమీ అర్థం కావట్లేదు అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? పిలవడానికి అందరూ సోనియా సోనియా అని పిలుస్తారు. మీకైతే తెలుసు కదా నా పేరు సానియా అని. సానియా రజా. నేను ముస్లింని. అయితే ఏంటి? మీరు మీ ఇంట్లో ఉన్నట్టుండి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంటే ఏం ప్రాబ్లం అవుదా? అంటే ఇదంతా మీకు ఇప్పుడు అర్థమవుతుందా? అప్పుడు ఏమైంది? ఒకప్పుడు మీరు నన్ను ఫాలో చేస్తున్నప్పుడు, నన్ను చూస్తున్నప్పుడు, మాట్లాడడానికి మీరు వంకలు వెతుకున్నప్పుడు, ఇక ఆ సమయంలో మీరు నాకు మాట ఇచ్చారని, నా మనసును ఎప్పటికీ నొప్పించారని. అప్పుడు అప్పుడు మీకు తెలియలేదా మీ పేరెంట్స్ ఏమనుకుంటారు? నాకు తెలుసు అలక్. యాక్చువల్లీ మా అక్క సాదియా, తను కూడా ఒక హిందూ అబ్బాయిని ప్రేమిస్తోంది. ఇక తను కొన్ని రోజుల్లోనే ఇంట్లో చెప్పాలనుకుంటుంది. మమ్మీ డాడీ రియాక్ట్ అవుతారు. కొంచెం డ్రామా కూడా జరుగుతుంది. కానీ ఫైనల్గా వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారంటే ఇక మన మార్గం క్లియర్. నేనేమనుకున్నానంటే మన విషయం తెలిసేసరికి ఆ లోపు ఈ విషయం ఉండదని, అక్క కోసం మమ్మీ డాడీ ఒప్పేసుకుంటారని. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే? వాళ్ళు ఒప్పుకుంటారు, ఖచ్చితంగా ఒప్పుకుంటారు.